హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం ఆదిత్య గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగా రోజులకు. బాగున్నాను బాబు. సార్ మొన్న 30 కంటైనర్స్ ఇష్యూ ఎంత పెద్ద ఇష్యూ అయిందో మనందరికీ తెలిసింది. అంటే కడప నుంచి చెన్నైకి తరలిస్తున్నారు, కేంద్ర బలగాలు పట్టుకున్నాయి, అందులో భారీగా నగలు నిధులు ఇవన్నీ ఉన్నాయని చెప్పి నగదు ఉంది అని ప్రచారం జరిగింది కదా సార్. మరి ఇప్పుడు దానిపైన డిఎస్పీ అయితే క్లారిటీ ఇచ్చారు. సో ఇటువంటి తప్పుడు ప్రచారాలు ఏం చేయొద్దు, అందులో ఏం లేవు, తప్పుడు ప్రచారాలు చేసిన వారిపై యాక్షన్ కూడా తీసుకుంటామని చెప్పడం చూస్తున్నాం. మరి ఏం జరిగి ఉంటుంది సార్? అసలు ఏముంది? నేను మొట్టమొదటిగా కడప డిఎస్పీ షరీఫ్ గారిని అభినందిస్తున్నాను. ఆదిత్య గారు కనీసం సోషల్ మీడియాలో ఎటువంటి వార్తలు వస్తున్నాయి అనేది, లేకపోతే ఒకవేళ అబద్ధపు వార్తలు అయితే దాని మీద ఆయన స్పందించారు. అది ఒక కడప నుంచి వచ్చిన వార్త కాబట్టి ఆయన కడప డిఎస్పీగా స్పందించడం అనేది మనందరం కూడా అభినందించాల్సిన విషయం. సోషల్ మీడియా కాబట్టి ఏది పడితే అది వస్తుంది, రావచ్చు అని మనమేమి ఎవరిని సమర్థించం. సోషల్ మీడియాలో అయినా సరే సమాజానికి హాని కలిగించే అంశాలు ఏ వచ్చినా సరే ఎవరైనా ఖండించాల్సిందే. ముఖ్యంగా పోలీసు తగిన యాక్షన్ మాత్రం తీసుకోవాలి, వాళ్ళ ఉనికి చూపించుకోవాలి. పోలీసు ఉండి కూడా ఇలాంటి సంఘ వ్యతిరేకమైన వార్తలు వస్తున్నప్పుడు సైలెంట్గా కూర్చుంటే పోలీసులు కూడా దానికి మద్దతు ఇచ్చారా అని అనుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అలా కాకుండా షరీఫ్ గారు చాలా బ్రహ్మాండంగా ఎవరైనా సరే అది వైరల్ అయినా ఎక్కడ చేసినా ఎవరు చేసినా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా అన్నారు. అది నిజంగా అభినందనీయ విషయం. అలాంటి బ్లాక్ షీప్ ఎలాంటి సోషల్ మీడియాలో ఉన్నా కూడా వాళ్ళు జాగ్రత్త పడతారు. దాని మీద ఆయన అంటం కాదు, చర్య తీసుకుని చూపిస్తే అది 2 తెలుగు రాష్ట్రాలకు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుందని నేను వ్యక్తిగతంగా అభిప్రాయపడతా ఉన్నా. అయితే ఇంతకంటే చాలా దారుణమైన సోషల్ మీడియాలో వచ్చిన అంశాలు మనసులను కలిసివేస్తున్నాయి, మనుషులు కుదిపేస్తున్నాయి, వణుకు పుట్టిస్తున్నాయి వెన్నులో. ఆ 2 అంశాలు ఏంటంటే షర్మిల గారిని, తర్వాత డాక్టర్ సునీత గారిని లేపేసేయమని పెట్టుతున్నారు. భౌతికంగా వివేకానంద గారికి ఏ గతి పట్టిందో అలాంటి గతి పట్టాలి, వీళ్ళకి చెయ్యండి అని ప్రోత్సహిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే శత్రుశేషం ఉండకూడదని కూడా వాళ్ళు సోషల్ మీడియా, ఒక రాజకీయ పార్టీకి చెందిన సోషల్ మీడియా పెడుతుంది. వాళ్ళు ఏమన్నా వృద్ధుల పని అయిపోతే అయిపోయారు అనుకోవటానికి. ఆమె బంగారం వంటి డాక్టర్ సునీత్ గారు, ఆమె అపోలో హాస్పిటల్లో కంటీజియస్ డిసీజెస్లో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, ఆమె డాక్టర్ ఆఫ్ మెడిసిన్ లండన్లో చేసి వచ్చారు. షర్మిల గారు ఒక ప్రామిసింగ్ రాజకీయవేత్త, ఈ దేశానికి ఈ రాష్ట్రానికి కూడా. ఆమె అక్కడ ఆంధ్రప్రదేశ్లో పిసిసి అధ్యక్షురాలుగా వచ్చి పనిచేయటం, వైఎస్ఆర్సీపీ వైఫల్యాలను విమర్శించడమే ఒక నేరమా? అంటే దానికి హత్య చేయాలా? దీన్ని ఏ రాజకీయ పార్టీకి చెందిన సామాజిక మాధ్యమాలు అయితే పెట్టినాయో వాళ్ళు ఎందుకు ఖండించట్లేదు? తర్వాత డీజీపీ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఇవన్నీ ఇంత వైరల్ అవుతున్న పోస్టింగ్, అది ఇంకా కంటైనర్ల కన్నా కూడా ఇది చాలా వైరల్ అయిన పోస్టింగు, చాలా ప్రమాదకరమైన పోస్టింగు. 2 ప్రాణాలను లేపేయమని, ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తుల్ని లేపేయమని పెట్టారంటే ఎంత దారుణమైన విషయం. వాళ్ళకి ముఖ్యమంత్రి గారికి స్వయంగా ఒక ఆమె చెల్లెలు, ఒక ఆమె కజిన్ సిస్టరు, బాబాయ్ గారు అమ్మాయి, వాళ్ళ జీవితాలకే కనుక రక్షణ లేకపోతే ఇక మీరు లాంటి నాలాంటి సామాన్య ప్రజలకు ఎక్కడ రక్షణ ఉంటుందండి? ఇలాంటప్పుడు ఉన్నత పోలీసు అధికారులు కడప డిఎస్పీ షరీఫ్ గారు లాగా ఎందుకు స్పందించరు? ఎందుకు వార్నింగ్ ఇవ్వరు? ఎందుకు కేసులు పెట్టరు? రాజేందర్ రెడ్డి డీజీపీ గారు ఇలాంటి కనుక సోషల్ మీడియా పోస్టింగ్స్ ఇతర దేశాల నుంచి వచ్చినా కూడా మేము వెంటాడి పట్టుకుంటా ఉన్నారు, వీళ్ళు ఇతర దేశాల్లో లేరు, ఆయన భారతీ రెడ్డి గారి పిఏననే చెబుతున్నారు, ఆయన ఏదో వర్రా శ్రీనివాసరెడ్డి ఆయన పేరు కూడా చెబుతున్నారు. ఆయన మీద ఆల్రెడీ 100 కేసులు ఆంధ్రప్రదేశ్ అంతటా రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారి మీద, ఇతర ప్రతిపక్ష నాయకుల మీద ఇలాంటి బాధ్యతారహితమైన భయంకరమైన బెదిరిస్తా పెట్టిన పోస్టింగ్లు, అవమానిస్తా పెట్టిన పోస్టింగ్లు అవన్నీ కూడా వాటి మీద చర్యలు తీసుకోకపోవటం అనేది ఎంత, దానివల్ల ఇట్లాంటి ఇంకా పోస్టింగ్లు వస్తున్నాయి. అతనే పెట్టాడంటే ఇది కూడా. అయితే ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఆలోచించాల్సింది, భారతి గారి వ్యక్తిగత సిబ్బంది పిఏ అయ్యుండి అతను వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు 2 మీద పెడితే వాళ్ళు ఎలా క్షమిస్తున్నారు, అతన్ని ఎలా ఆ ఉద్యోగంలో కొనసాగిస్తున్నారు? దీన్ని బట్టి వాళ్ళ ఆశీస్సులు ఉండబట్టే కదా అతను వీళ్ళ మీద పెట్టాడు. మరి వాళ్ళు ఇలాంటి హత్యా రాజకీయాలని ప్రోత్సహిస్తున్నారని అనుకోవాలా? అట్లాగే వివేకానంద రెడ్డి గారిని లేపేసినట్టుగా శత్రుశేషం ఉంచొద్దంటే ఆయన్ని శత్రువుగా పోటీచ్చి వాళ్ళు ప్రకటించి విజయమ్మ గారి మీద పోటీ చేశాడు కాబట్టి ఆయన ఒక శత్రువుగా వాళ్ళు భావించి హత్య చేశారనుకోవాలా? ఇవన్నీ కూడా చాలా సమాజంలో ఒక భయానక పరిస్థితులు నెలకొల్పుతున్నాయి. దీని మీద
పోలీసుల మౌనం ఇంకా బాధిస్తుంది. అంటే పోలీసులు ఎందుకు చర్య తీసుకోవట్లేదు? ప్రకటన కనీసం పేపర్ పుల్లాగా, ఇప్పుడు వాళ్ళు నిజంగా దూకి చేస్తారని మనం అనుకోలేము. ఎందుకంటే గౌరవ న్యాయస్థానాల న్యాయమూర్తుల మీదే చాలా భయంకరమైన పోస్టింగ్లు పెట్టినప్పుడు వాళ్ళు ఆ గౌరవ న్యాయస్థానాలు, ఉన్నత న్యాయస్థానాలు, సర్వోన్నత న్యాయస్థానం ఆంధ్రప్రదేశ్ సిఐడికి వాళ్ళ మీద చర్యలు తీసుకోమంటే ఒక్క వ్యక్తి మీద కూడా తీసుకోలేదు. ఇంకోటి ఏంటంటే ఆ సామాజిక మాధ్యమాలకి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా ఉన్న విజయసాయిరెడ్డి గారు నిర్భీతిగా, నిర్లజ్జగా ఇంకో మాట చెప్పాడు, నేనే దీనికి ఇన్ఛార్జి, మీరు ఎన్ని పోస్టులైనా పెట్టండి, మీ మీదకి ఎన్ని కేసులైనా వచ్చినా నేను తట్టుకుంటాను, నేను చేయిస్తాను, మీరేం భయపడొద్దు అని ఇంకా ప్రోత్సహించాడు, బహిరంగ ప్రకటన చేశాడు. అటువంటప్పుడైనా కూడా ఆయన మీద చర్య తీసుకోవాలి కదండి. ఇవన్నీ కూడా ప్రజలు గమనించట్లేదు అనుకుంటే పొరపాటు. ఖచ్చితంగా గమనిస్తున్నారు. సమయం వచ్చినప్పుడు కర్రు కాసి వాత పెడతారు. ఇప్పుడు ఈ ప్రజలు నువ్వు దుష్పరిపాలన చెయ్యి, ఇంకోటి చెయ్యి, లేకపోతే డబ్బు తీసుకో, లేకపోతే డబ్బు సంపాదించుకో, దోసుకో అవన్నీ క్షమించవచ్చు. కానీ వ్యక్తుల్ని సమాజం నుంచి మేము లేపేస్తాము. డాక్టర్ సుధాకర్ లాగా అనేక మంది నా సోదరుడు దళిత జేఏసీ బాలకోటయ్య గారు నేను కలిసిన అనేక సందర్భాల్లో కూడా బాధపడుతున్నాడు. దళితుల మీద ఇన్ని దాడులు జరుగుతున్నా కూడా మేము ఏమీ చేయలేని ఒక మౌన సాక్షులుగా నిలబడాల్సి వచ్చింది అని. అంటే వాళ్ళు అటు దళిత సమాజం నుంచి వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారు, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి చర్య తీసుకోలేకపోతున్నారు. పోలీసులు ఇంత మౌన సాక్షులుగా ఉంటే ఇక ప్రజలకి ప్రజాస్వామ్యం మీద కానీ, రక్షణ వ్యవస్థ అయిన పోలీసుల మీద కానీ, న్యాయ వ్యవస్థకు కూడా పోలీసు వ్యవస్థ మీద నమ్మకం లేక నిన్న వార్నింగ్ ఇచ్చారు ఉన్నత న్యాయస్థానం, ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం, మిమ్మల్ని బొక్కలో వేస్తామని. ఒక ఎమ్మెల్యేని మీరు నియమ నిబంధనలు పాటించకుండా అరెస్ట్ చేస్తారా, వేధిస్తారా అని సిఆర్పిసి 41A కింద నోటీస్ ఇవ్వకుండా ఒక ఎమ్మెల్యేని మీరు అరెస్ట్ చేయడానికి ధైర్యంగా వెళ్ళిపోతున్నారంటే మిమ్మల్ని ఏమనుకోవాలి? మీ వెనకాల ఎవరున్నారు? ఆ పోలీసు ఉన్నత అధికారులు కూడా మీకన్నా ముందు వాళ్ళ లోనేస్తామని చెప్పారు, ఒళ్ళు దగ్గర పెట్టుకు పనిచేయమని చెప్పారు. అది ఎంత అవమానకరమైన పరిస్థితి అండి. అంతకుముందు సావంత్ గారు ఆయన ఫార్మర్ డీజీపీని కోర్టుకు పిలిపించి కన్సర్న్ సెక్షన్స్ చదివించారు. ఎంత అవమానకరమైన పరిస్థితి అండి. డీజీపీలు వెళ్ళి హైకోర్టుల ముందు వాళ్ళని పిలిచే వరకు వాళ్ళు నిలబడి ఉండాల్సిందే. ఒక్కోసారి కోర్టు అయ్యేరాక కూడా నిలబడాల్సిందే. ఒక ఐపీఎస్ డీజీపీ నువ్వు రాష్ట్రానికి పోలీస్కి తలమానికం లాంటి వ్యక్తి అంటే రాష్ట్ర ప్రభుత్వమే వెళ్ళి అక్కడ న్యాయస్థానం ముందు తల వంచినట్టే కదండి. నువ్వు ప్రజల ప్రాణాలని మానాలని రక్షించాల్సిన అడివి నువ్వే నిబంధనలు పాటించక వెళ్ళి హైకోర్టు ముందు తలంచుకుని ఉంచున్నావు అంటే రాష్ట్ర ప్రజలకి నువ్వు ఎంత జవాబుదారీగా ఉంటావని అనుకోవచ్చు. ఇలాంటి అనేక విషయాలు బాధ కలిగిస్తున్నాయి. కాబట్టే నేను షరీఫ్ గారిని అభినందిస్తున్నా. ఆదిత్య గారు ఇప్పుడు 30 కంటైనర్లో ఏముందనే తర్వాత మాట అంటే ఇప్పుడు అనుమానాలు ఉన్నప్పుడు వచ్చినాయి, అది పోలీసులు ఆపారంటున్నారు. ఆ తర్వాత పోలీసుల ద్వారానో మరి ఎట్లాగో కానీ సోషల్ మీడియాలో ఒక చిన్న న్యూస్ ఏమొచ్చిందంటే అది రక్షణ శాఖకు సంబంధించిన పరికరాలు అంటున్నారు, యంత్రాలు ఏదో ఒకటి. ఒకవేళ రక్షణ శాఖకి సంబంధించిన అయితే ఫోటోలు తీసి వీడియోలు తీసి మనం మీడియాలో పెట్టమని అడగము. బాధ్యత గల పౌరులుగా రక్షణ శాఖకు సంబంధించిన అంశాలను రహస్యంగా ఉంచాల్సిన బాధ్యత పౌరులందరి మీద ఉంది, ప్రభుత్వ అధికారుల మీద ఉంది, ప్రభుత్వం మీద కూడా ఉంది. ఎందుకంటే మనకుండా ఆయుధాల గురించి శత్రువులకు తెలిసింది అనుకోండి, దానికి ప్రతిగా విరుగుడుగా వాళ్ళు కొన్ని ఆయుధాల సంపత్తిని సమకూర్చుకుంటారు. కాబట్టి మన ఆయుధ సంపత్తి, మన రహస్యాలు జాగ్రత్తగా కాపాడుకోవాల్సిందే, అది చూపించాల్సిన అవసరం లేదు. కానీ అవి ఎవరో డబ్బులు అన్నారు కానీ ఇంత ప్రమాదం కాదు కదా, ప్రాణాలు తీయమన్నంత ప్రమాదం కాదు కదా. ఒకవేళ డబ్బులు కాదనుకోండి వచ్చిన నష్టం కూడా పెద్దగా ఏం లేదు. వచ్చిన నష్టం ఇప్పుడు ఎవడైనా డబ్బులు నిజంగా పోతే వాడే వచ్చి క్లెయిమ్ చేసుకుంటాడు నాయి అని. ఆ 30 కంటైనర్లో ఆవు పేడే ఉందా, లేకపోతే డబ్బులే ఉన్నాయా, రక్షణ శాఖ ఉన్నాయా, ఏదైనా మనం వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు. అది పోలీసుల వరకు చూశారు, వాళ్ళు సంతృప్తి చెందారు, పంపించేసి ఉంటారు రక్షణ శాఖ ఎక్కడికి వెళ్ళాలో ఆ గమ్యస్థానానికి. కానీ అది రావటం కన్నా ఇట్లాంటి ప్రమాదకరంగా పౌరుల యొక్క మనస్సుని బెదరగొట్టే విధంగా, ప్రాణానికి రక్షణ లేని విధంగా తయారు చేసే పోస్టులు భయం కల్పిస్తున్నాయి కదా. అది సమాజంలో ధైర్యాన్ని మీరు పాదుకొల్పండి అంటున్నా. ఎవడైనా సరే ఇట్లాంటి పోస్టులు పెడితే ఇగో ఫలానాన్ని అరెస్ట్ చేశాము, డీజీపీ గారు వెనకాల నుంచోబెడతారు కదండి ముసుగులేసి, ఇతను ఫలానా భారతీరెడ్డి గారి దగ్గర పిఏగా పనిచేస్తున్నాడు, ఇతను ఇంతకుముందు ఒక 100 కేసుల్లో ఫలానా కేసుల్లో ఉన్నాడు, మేము అరెస్ట్ చేశాము, ఈ సెక్షన్ల కింద మేము జైల్లో ప్రొడ్యూస్ చేశాము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాంటి ఆయన్ని అరెస్ట్ చేసి విజయవాడలో, హైదరాబాద్లో, ఢిల్లీలో పెట్టారు.
అతను షర్మిల్ గారు లాంటి ఒక ప్రముఖమైన వ్యక్తిని, డాక్టర్ సునీత్ గారు లాంటి వివాదరహితమైన ఒక ప్రొఫెషనల్ డాక్టర్ని, తండ్రిని కోల్పోయి బాధలో ఉన్న సునీత్ గారిని చంపుతానంటే ఎవరో పట్టించుకోకపోతే మన గురించి ఎవరు పట్టించుకుంటారనే పరిస్థితికి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు వచ్చారు. నాకు అనేక మంది ఫోన్లు చేస్తున్నారు. అంటే నేనేదో రక్షణ కల్పిస్తాను కాదు, ఏంటన్నా ఇంత దిగజారిపోతుంది వ్యవస్థ, దీని మీద కూడా ఎవరు స్పందించరా, కనీసం ముఖ్యమంత్రి గారు కూడా స్పందించలేదు, డీజీపీ గారు స్పందించలేదు, లేకపోతే అక్కడ ఉండే ఇంకా అనేక మంది ఉంటారు కదండి, ఇంటెలిజెన్సు, కౌంటర్ ఇంటెలిజెన్సు, రకరకాల అడిషనల్ డీజీలు, ఎవరో ఒకళ్ళు స్పందించి కొంత ధైర్యం ఇస్తే మనుషులకి పర్వాలేదు, వీళ్ళు సోషల్ మీడియాలో వస్తున్న పోస్టింగుల్ని చూస్తున్నారు, అవి ప్రమాదకరంగా ఉంటే ప్రజలు రెస్క్యూకి వస్తున్నారు. ఇప్పుడు మనం షరీఫ్ గారిని ఎందుకు అభినందించాం? ఇప్పుడు ఆయనకి కడపలో ఆ పోస్టింగ్ వచ్చినందువల్ల ఆయనకు వచ్చిన పెద్ద నష్టం అయితే లేదు. అయినా కూడా ఇటువంటి సమాజంలో లేనిపోయిన ఆపోహలు సృష్టిస్తాయి. 30 కంటైనర్లలో డబ్బులు వెళ్ళటం అంటే అది ప్రభుత్వాలు పనిచేయటం లేదా, విదేశాలకు ఎగుమతి అవుతున్నాయా, అక్కడ పోర్టుల్లో వీళ్ళకి ఏమన్నా చుట్టాలు ఉన్నారా? ఇప్పుడు ప్రభుత్వ అధికారులు అన్ని ప్రైవేట్ పోర్టులు అయిపోయినాయి కదా. ఆదిత్య గారు, అదాని, అంబానీ అని వాళ్ళ ప్రైవేట్ పోర్టులు ఆ పోర్టుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అధికారులు కూడా ఏం మాట్లాడటానికి వీల్లేదు. పోర్టు యజమాని ఎత్తంటారా అంటే ఎత్తారు. వాళ్ళకి పెద్ద ప్రభుత్వాలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ కంటైనర్లు కూడా రాష్ట్ర ప్రభుత్వంలో చాలా ముఖ్యులకు సంబంధించినవి అంటున్నారు. ఒకవేళ వెళ్ళినా అంత డబ్బు జనాల నుంచి తీసేసుకున్న తర్వాత ఎటాగు వెనకరావు. విదేశాలకు వెళ్ళినా ఒకటే, ఓడలో వెళ్ళి మునిగిపోయినా ఒకటే, అంతే కదండి. లేకపోతే ఏదన్నా ఫామ్ హౌస్లో గోడౌన్లో ఉన్నా ఒకటే. అది ప్రజల నుంచి కలెక్షన్ వెళ్ళిపోయినాయి. అది పెద్ద వర్రీ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. 30 కంటైనర్లు వెళ్ళొచ్చు, ఇంకొక 100 కంటైనర్లు కూడా ఉండొచ్చు. అది మనకు కన్సర్న్ కాదు. కానీ ఈ ఇద్దరు మనుషుల ప్రాణాలు ముఖ్యం, అట్లాగే ఇతర ప్రాణాలు కూడా ముఖ్యం. ఇది గమనంలోకి పెట్టుకోవాలి మనం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఆదిత్య గారు, మన వీక్షకులు కూడా.